సెప్టెంబర్ 30, 2024 సోమవారం ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతుల నుంచి మనం ఎవరిలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా పెరిగిందా వేటని ఎవరిలో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు కలిసి ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్ ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే, అంతకుమించి నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయదలుచుకోలేదు. కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన లైక్ బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సో ఇష్టం ఉంటేనే చూడండి, మీకు అవసరం అవుతుంది అనుకుంటేనే చూడండి. అవసరం లేనప్పుడు మీరు శుద్ధి సోదరులు భావిస్తుంది, దానికి నేనేం చేయలేను. అవసరం ఉన్న వాళ్ళు చూస్తారు, అవసరం లేని వాళ్ళు వేరే ఛానల్ చూసుకోండి, నాకేం అభ్యంతరం ఏం లేదు. మరొక్కసారి చెప్తాను. సో ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. సరే మామూలే, నిన్న అంగల్ మార్కెట్ కానివ్వండి, కొత్తకోట మార్కెట్ కానివ్వండి, చాలా ఫాస్ట్గా జరిగింది. మార్కెట్ మాత్రం నిన్న అంగల్ మార్కెట్ 1600, 1650గా సూపర్ టాప్లు అయితే ఉన్నాయి. సో అదే ఊపు మన మదనపల్లి మార్కెట్ మీద ఉంటుందా, లేదా మనం నిన్న చెప్పినట్టుగా 1500కి పరిమితం అవుతుందా, లేదా మరింత తగ్గుతుందా చూడాలి. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పెద్దగా మార్పు అయితే లేదు. ఇంకా అది చౌటోన్ శంఖం ఊదినట్టు సేమ్ నిన్న తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి, ఎక్కడ దిగుమతులు అయితే పెరగలేదు. టీవీఎస్ మండలి మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు సేమ్ నిన్న వచ్చింది. అలాగే జీపీఆర్ మండలి మొత్తం మాట్లాడుకున్నా కూడా ఇంచుమించు సేమ్ నిన్న దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా అంటే భాగ్యలక్ష్మి మండిని ఇంకా స్టార్ట్ అయ్యి జీపీఆర్ డిఎస్ఎం మండి వరకు చూసుకున్నారంటే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్న తక్కువగానే వచ్చింది. ఒక నెల ఇంకా జరుగుతూ ఉంది. మళ్ళీ కొత్తగా దీంట్లో చెప్పాల్సింది ఏముంది మీరే చెప్పండి. సో ప్రస్తుతానికి అప్డేట్ ఇన్ఫర్మేషన్